జగన్ పాలనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. జగన్ బటన్ నొక్కుడు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అన్నిటి ధరలు పెంచేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారని, రాష్ట్రాన్ని తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెట్టేశారని ఆరోపించారు. మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని గెలవకపోయినా, ఒక ఎంపీని గెలవకపోయినా ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ బీజేపీకి వశం, బీజేపీ కైవసం అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారిది ఒక డైలాగ్ చెప్తా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, అది ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు, ఎంతమంది లక్షల మంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు అంతా ఉచితంగానే చదువుకున్నారు. ఈరోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో లేదు. కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? మన రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు అసలు ఉద్యోగాలే లేవు, గాలికి తిరుగుతున్నారమ్మా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. అయినా పట్టించుకుంటున్న వాడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి గనక ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తారట. మరి ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు సార్ అని అడుగుతున్నాం. ఎప్పుడు వస్తాయి మీకు ఉద్యోగాలు? మొత్తం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో మెట్రో లేదు. అన్ని రాష్ట్రాలలో మెట్రోలు ఉన్నాయి, కానీ మన రాష్ట్రం మాత్రం మెట్రోకు నోచుకోలేదు. ఎన్ని వాగ్దానాలు చెప్పారు, అందరూ చూపించారు కదా, అందరూ సినిమాలు చూపించారు, పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. మళ్ళా ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అంటే ఒకటి నిలబెట్టుకోకపోయే. మరి ఏం కావాలి ప్రజల బతుకులు? ఏం కావాలి ప్రజల బతుకులు? ఏదో బటన్ నొక్కుతున్నాము డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారే. మీరు బటన్ నొక్కితే వచ్చే డబ్బులకి, పెట్టే ఖర్చులకి ఏమైనా పొంతన ఉందా? అసలు ఏ ఖర్చులు, ఎంత ఖర్చులు పెరిగిపోయినాయి, ఆ ఖర్చులకు ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు రైతులు బతికే పరిస్థితి ఉందా? అసలు రైతులు పంట వేసుకునే పరిస్థితి ఉందా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండుగ. కానీ రాజశేఖర రెడ్డి గారి పోయాక తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో వ్యవసాయాలు దండుగా అయిపోయాయి.